విలియం హార్వే. ఇతడు బ్రిటిష్ శాస్త్రవేత్త. ఇతను హెరోలామా ప్రబసి శిష్యుడు. చనిపోయిన వారి గుండెలను వేరుచేసి కర్ణికలు, జఠరికలు, కవాటాలపై అధ్యయనం చేశాడు. కర్ణికలు సంకోచించినప్పుడు రక్తం జఠరికలోని కవాటాల ద్వారా ప్రయాణించును. కానీ జఠరికలు సంకోచించినప్పుడు కవాటాలు మూసుకోవడం వల్ల రక్తము కర్ణికలోనికి ప్రయాణించటానికి బదులుగా శరీర భాగాల్లోకి ప్రయాణించును. జంతువుల సిరలను వేరు చేసి గట్టిగా ముడివేస్తే సిరలలో రక్తం ఎల్లప్పుడూ గుండె దిశగా ప్రయాణించడం వల్ల కట్టిన చోట పైభాగం ఉబ్బినట్టు కనిపించునని చెప్పాడు. విలియం హార్వే రక్త ప్రవాహంపై అనేక ప్రయోగాలు జరిపెను. గుండె ద్వారా రక్తానికి 2 ప్రవాహ మార్గాలున్నాయని, దీనికి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని పేరు పెట్టెను. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపు చేస్తుందో లెక్కించెను. 1 నిమిషంలో జరిగే హృదయ స్పందనను లెక్కించెను. గుండె నుండి శరీర భాగాలకు వెళ్ళిన రక్తం వినియోగించబడి దాని స్థానంలో కొత్త రకము ఏర్పడుతుందనే భావనను నిరూపించాడు. 1 గంటలో గుండె మనిషికి బరువుకు 3 రెట్లు రక్తాన్ని పంపు చేస్తుందని తెలియజేశాను. గుండె నుండి శరీర భాగాల నుండి గుండెకు రక్తం ప్రవహిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త విలియం హార్వే.